హలో గైస్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ గేమింగ్. ఈరోజైతే మేమైతే రియల్ మైండ్ క్రాఫ్ట్ అయితే కొనేసాం. మేమైతే ముందు మైండ్ క్రాఫ్ట్లో అయితే ఫేక్ అని మేమైతే అవి క్విట్ అయితే చేసేసాం. కాబట్టి మీరైతే క్షమించండి. ఇదైతే రియల్ మైండ్ క్రాఫ్ట్ అనమాట. ఇందులో అయితే మేము అస్సలు క్విట్ చెయ్యం. కాబట్టి చూస్తూ ఎంజాయ్ అయితే చేయండి. ఓకే గైస్, మనోడైతే అక్కడ కాపర్ టూల్స్ అయితే చేసేసుకున్నట్టు కనబడుతున్నాడు. మనోడు చాలా ఫాస్ట్, మీరు అసలు ఊహించుకోలేరు. ఓకే గైస్, ఈ ఇంట్లోకి అయితే మనోడైతే ఏదో చేస్తున్నాడు. ఈయనని తీసుకోమంటున్నావా? ఓకే, మనం అయితే అవును, నా దగ్గర వుడ్ లేదు కదా. నీ దగ్గర వుడ్ ఉందా? మనోడైతే ఇచ్చినట్టే ఉన్నాడు. ఇచ్చాడు గైస్ మనోడు. ఓకే, మనం అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకైతే మీరు ఇది చూసే ఉంటారు. ఇదైతే స్పీర్ అన్నమాట. కొత్తగా వచ్చింది, కొత్త ఈవెంట్లో అయితే వచ్చింది ఈ స్పీర్ అనేది. ఓకే, మనకైతే ఒక స్పీర్ కూడా క్రాఫ్ట్ చేసేసుకున్నాం. మనకి స్టిక్స్ కావాలి కదా. ఓకే, ఒక స్పీరు తర్వాత యాక్స్. ఓకే, మనకైతే నైట్ అయ్యింది. సారీ విలేజర్ అన్న, ఇప్పుడైతే లెగిసిపోండి. పాపం వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, మనం ఇంకొన్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ప్రస్తుతానికి అన్నీ క్రియేట్ చేసేసాం. ఇప్పుడైతే మనకి ఆర్మర్ అయితే కావాలి. ఇంకా బూట్స్, చెస్ట్ ప్లేట్, ప్యాంట్ అయితే కావాలి. దానికైతే చాలాసేపు అయితే పడుతుంది. ఓకే గైస్, ఈ వీడియోలో అయితే మేమైతే ఈ మైండ్ క్రాఫ్ట్లో స్టార్టర్ బేస్ అయితే కడతాం. అంటే స్టార్ట్ చేస్తున్నట్టు ఒక చిన్న బేస్మెంట్లో అయితే కడతాం. స్టార్టర్ బేస్ అంటారు. ఓకే, మనం ఎక్కడైతే కట్టాలి, ఒక ప్లేస్ అయితే ఎంచుకోవాలి. ఇక్కడే కట్టేద్దాం, కాస్త బాగానే ఉంది. ఇక్కడైతే ఒక చిన్న స్టార్టర్ బేస్ అయితే కట్టచ్చు. ఈ ప్లేస్ అయితే సరిపోయిద్ది స్టార్టర్ బేస్కి. మాస్టర్, ఈ ప్లేస్ సరిపోద్దా స్టార్టర్ బేస్కి? ఓకే, ఇక్కడ ఎంట్రీ హేబెల్ ఏంటి? ఎన్చాంటెడ్ ఐరన్ పికెక్స్ ఏదో ఉంది, ఎంచాంట్మెంట్ ఏదో ఉంది ఐరన్ పికెక్స్కి. ఓకే, మనం కొన్ని ఎమరాల్డ్స్ అయితే తీసుకుందాం. ఈ ఎమరాల్డ్తో మనం ఇంకొన్ని చేసుకున్నాం. వాటర్ బకెట్ ఇస్తే 2 ఎమరాల్డ్స్ ఇస్తాడంట. నేను ఆల్రెడీ ఆడితో హేబేల్స్ అయితే ట్రైల్ అయితే చేస్తాను. కానీ నాకు కొంచెం ఫుడ్కి కూడా హేబేల్స్ కావాలి. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు నుంచి ఫుడ్ అయితే లేదు ఇప్పుడు దాకా. మాకైతే విలేజ్ ఎతికేటప్పుడు మాకైతే చాలా లూట్ అయితే దొరికిందనమాట. మనోడైతే కట్టడం మొదలు పెట్టేశాడు. మనోడు బిల్స్ అయితే బాగా చేస్తాడు, సూపర్ ఉంటాయి ఆ బిల్స్ అన్నీ. నేనైతే ప్రస్తుతానికి కాపర్ అయితే మెల్ట్ అయినట్టుంది. కాపర్ మెల్ట్ అయిందో లేదో వెళ్ళి అయితే చూసేద్దాం. అక్కడ ఏదో ఇంటికైతే తీసుకెళ్ళాడు. ఇదేనా? ఇదైతే కాదు. మరి ఈ ఇల్లా? అవును, ఈ ఇల్లే గైస్. ఇందులో అయితే 7 కాపర్ మెల్ట్ అయింది.
పర్లేదు, చెస్ట్ ప్లేట్ అయితే వస్తుంది. ఇంకా లెగిన్స్ అయితే రావాలి. ఇప్పుడు ఫుడ్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. ఫుడ్ ఇక్కడైతే మనకి 21 బ్రెడ్ అయితే వస్తుంది. తొందరగా క్రాఫ్ట్. ఓకే, మనకి ఎమరల్స్ అయితే వచ్చాయి. ఆ ఎమరల్స్ని ఎక్కడో చోటన పెట్టాలి. ఓకే, కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది, ఎందుకంటే మేము మొబైల్లో రియల్ మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం కాబట్టి ల్యాగ్ కొంచెం ఎక్కువగానే అవుతుంది. ఒకసారి గంట కొడదాం. అందరూ కంగారు పడిపోయి పరిగెడేస్తున్నారు ఇంట్లో లోపలికి. మేమైతే రీడ్ అయితే చేస్తాం. ఒక ఎపిసోడ్లో రీడ్ ఎపిసోడ్ అయితే చేస్తాం. ఏంటి, మాన్స్టర్ ప్రో గేమ్ లెఫ్ట్ అయిపోయాడా? ఓకే, ఏదో సర్వర్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఈ వరల్డ్ అయితే నాదే, మీరేం దిగులు పడకండి. మన మాన్స్టర్ ప్రో కూడా ఆఫ్లైన్లో ఒక్కొక్కసారి వచ్చి వర్క్ అయితే చేస్తాడు నా వరల్డ్కి. ఈ రియల్ మైన్క్రాఫ్ట్ జావా ఎడిషనో జావా లేదంటే బెడ్రాకో తెలియట్లేదు. మీకు ఎవరికైనా ఈ మొబైల్ మైన్క్రాఫ్ట్ అయితే బెడ్రాకో జావా అయితే మీరైతే మాకు కామెంట్ అయితే చెప్పండి. ఓకే, సగం కట్టి వెళ్ళాడు. మనకైతే ఇందులో అయితే గేమర్ పాయింట్స్ అయితే వస్తాయి. మనకి దీన్ని చంపితే లెడ్ అయితే వస్తుంది, కానీ ఇది దాడి కూడా చేస్తుంది. ఏదో మనం ఏదో చేయొచ్చని రెసిపీస్ అంటే అన్లాక్ అయ్యాయి, అడ్వాంటేజెస్. మనోడైతే గేమ్లోకి వచ్చేసాడు. ఏదో చేస్తున్నాడు. ఎందుకురా కొడతావు? సర్లే, మనమైతే ఇప్పుడు ఏం చేద్దాం. విలేజ్ అయితే మేము లూట్ అయితే చేసేసాం. ఇందులో అయితే మన మాన్స్టర్ కూడా లూట్ చేసాడు. మనం కూడా మాన్స్టర్కి అయితే సహాయం చేద్దాం. మేమైతే నేను ఇక్కడ ఎక్కడైనా పంప్కిన్స్ అయితే ఉన్నాయో లేదో చూద్దాం. ఓకే గైస్, మనోడైతే కాబుల్ స్టోన్ తేమని అయితే మెసేజ్ అయితే పెట్టాడు. ఎక్కడో పడ్డాము. కాబుల్ స్టోన్ తెమ్మని అయితే మెసేజ్ అయితే పెట్టాడు. కాబుల్ స్టోన్, అక్కడ కాబుల్ స్టోన్ అయితే కనబడుతుంది. అయితే అంటే స్టోన్ కనబడుతుంది, మనం తీసినప్పుడు అది కాబుల్ స్టోన్లో కన్వర్ట్ అయిపోద్ది. ఎందుకంటే స్టోన్ అయితే సిల్క్ టచ్ పికాక్స్తోనే చాలా కూల్ ఉంది. కూల్ అయితే మనకు చాలా ముఖ్యం గైస్. ల్యాగ్ అవుతుంది. మీ కేడీ గేమర్ అయితే కొన్ని రోజుల దాకా రాడు అనుకుంటున్నాను. ఏమో తెలియట్లేదు, చాలా రోజులుగా వీడియో అయితే పెట్టలేదు. నేనైతే ఈ రియల్ మైన్క్రాఫ్ట్లో అయితే సైన్ ఇన్ అయితే చేశాను, కానీ ఇది నా పాత అకౌంట్ అనమాట. అంటే ఇంకో మైన్క్రాఫ్ట్ కాపీలో అయితే ఈ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను, కానీ
ఈ అకౌంట్కి అయితే పేరు అయితే మార్చడానికి రావట్లేదు, ఎందుకంటే ఇది మన పాత అకౌంట్ కాబట్టి, నా పాత అకౌంట్ కాబట్టి నా అకౌంట్ పేరు అయితే ఉంటుంది వేరేది. నేనైతే వినమ్ గేమింగ్ అని మార్చుకుందాం అనుకున్నాను, కానీ అది అవ్వలేదు కాబట్టి మీరైతే క్షమించాలి. ఇంకొంచెం కాబుల్ స్టోన్ అయితే తెమ్మన్నాడు కదా, మర్చిపోయాను. హలో గైస్, మనమైతే నిద్రపోయాం, అంటే నైట్ అయిందనమాట. నన్నైతే కామెంట్ పెట్టాడు మనోడు, కాబుల్ స్టోన్ తీసుకొచ్చి అయితే ఫ్లోర్ అయితే ఇవ్వమన్నాడు. ఫ్లోర్ అయితే వేసేద్దాం. ఓకే గైస్, నేను తెచ్చినవి అయితే కరెక్ట్గా సరిపోయాయి ఇక్కడ ఫ్లోర్కి. నేను ఇప్పుడు ఏం చేయాలి? 1 స్టార్ నేను ఏం చేయాలి? మనోడైతే కామెంట్ అయితే పెడతాడు, అందుకే అలాగా ఆగాడు. కలెక్ట్ పంప్కిన్స్. మనమైతే ఇప్పుడు పంప్కిన్స్ అయితే కలెక్ట్ చేయాలి. కలెక్ట్ పంప్కిన్స్ అని అయితే పెట్టాడు అనమాట మెసేజ్. ఇక్కడ విలేజ్ పక్కనే పంప్కిన్స్ అయితే ఉంటాయి, అదొక ల్యాండ్ మార్క్ అనమాట విలేజ్ దొరకడానికి. ఓకే, మనమైతే ఐరన్ గోళం అయితే స్పాన్ చేద్దాం. మన స్టార్టర్ బేస్లో అయితే ఐరన్ గోళం అయితే స్పాన్ చేద్దాం. ఐరన్ గోళం అంటున్నాను ఏంటి, అదే కాపర్ గోళం గైస్, కొత్తగా వచ్చింది కదా అప్డేట్లో. కాపర్ గోళం అయితే స్పాన్ చేద్దాం. ఇక్కడైతే చాలా దూరం అయితే వచ్చాను గైస్. పంప్కిన్స్ అయితే నాకు ఇప్పుడు వచ్చి కనబడలేదు. మనోడి దగ్గర ఆల్రెడీ ఒక పంప్కిన్ అయితే ఉండాలి నాకు తెలిసినంత వరకు. అక్కడ నుంచి మనోడైతే పంప్కిన్ సీడ్స్ అయితే ఇవ్వచ్చు. వెళ్ళి అడుగుతాను ఒకసారి. నాకైతే చాలా దూరం వచ్చాను, కానీ ఏ పంప్కిన్ అయితే దొరకలేదు. ఇక్కడైతే పెద్ద నది అయితే ఉంటుంది. మేమైతే మీకు కొత్త మాబ్ అయితే తెలుసా, అదే తన పేరు అయితే నాంటిలెస్ అనమాట ఆ మాబ్ పేరు. ఆ మాబ్ అయితే ఈ వాటర్లో ఫాస్ట్గా అయితే ఈదగలడు.
మనోడు కాపర్ డోర్ అనుకుంటా. మనోడు అప్పుడే ఈడైతే బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నాడు. మనం వెంటనే ఇక్కడ చెస్ట్లు అయితే పెట్టాలి, అప్పుడే ఆడు షార్ట్ చేయగలడు, లేదంటే బయటికి వెళ్ళి తిరిగేస్తాడు. మనోడు చెస్ట్లు అయితే బిల్డ్ చేస్తున్నట్టున్నాడు. చెస్ట్లు అయితే పెడుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఆడు అట్టే వెళ్తాడు, షార్ట్ అయితే చేస్తాడు. బాగానే కట్టాడు స్టార్టర్ బేస్ అయితే. కానీ డోర్ పైన ఒక బ్లాక్ అయితే పెడితే బాగుంటుంది అనుకుంటా. ఇందులో అయితే మనం ప్లాన్ పెట్టద్దు. ఇందులో అయితే నాకు అక్కర్లేని లూట్ అంతా పెడుతున్నాను. నేనైతే వచ్చినప్పుడు స్నోబాల్స్ అయితే కలెక్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేనైతే రీస్పాన్ అయ్యి చనిపోయాను గైస్. స్నోబాల్స్ ఎందుకంటే మేమైతే హ్యాపీ గ్యాస్ని అయితే స్పాన్ చేయిస్తాం. హ్యాపీ గ్యాస్ని వాటర్లో పెడితే స్పాన్ అవుతుంది కదా, అది. ఓకే, మనోడైతే స్టార్టర్ బేస్ అయితే పైన రూఫ్ వేస్తున్నాడు. ఈడంటే బయటికి వెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసి చెస్ట్లు అయితే సరిపోలేదు అనుకుంటా. మనోడు ఏమనుకుంటున్నాడు అంటే ఇది స్నోబాల్స్కి మాత్రమే అనుకుంటున్నాడు. నేనైతే మనోడికి ఇంకో చెస్ట్ వేస్తాను షార్ట్ చేయడానికి. ఇప్పుడు అక్కర్లేని వస్తువులన్నీ తెచ్చి ఇందులో పెడతాడు. కానీ ఇందులో డోర్ అయితే పెడుతున్నాడు. డోర్ అయితే షార్ట్ అవ్వకూడదు, ఎందుకంటే అన్ని డోర్స్ ఏమి ఉండవు కదా. కూడా ఈ ఉండకూడదు, అంటే ఎక్కువ వచ్చిన వస్తువులు వాడు షార్ట్ చేయాలి. అంటే ఇవన్నీ తక్కువగా వస్తాయి కదా, అంటే శాండ్ లాంటివి, డర్ట్ లాంటివి వాడు తీసుకుంటే పర్వాలేదు. మనోడైతే ఏదో పెడుతున్నాడు, అదైతే ఆ కాపర్ గోళం అయితే చూస్తుంది ఏం పెడుతున్నాడని. ఓకే, ఇంకా ఎన్ని వస్తువులు పెడతాడని అయితే కాపర్ గోళం అయితే చూస్తుంది. మనమైతే ఫర్నాన్స్లో అవన్నీ తెచ్చేసుకోవాలి కదా ఇక్కడికి. మాన్స్టర్ అయితే ఎందుకో లెఫ్ట్ అయిపోతున్నాడు. మాన్స్టర్ సర్వర్ కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టుంది. సరే, తనైతే మళ్ళీ వస్తాడు. ఎక్కడైతే మన ఫర్నాన్స్ అయితే తీసుకున్నాం. నాకైతే చాలా ల్యాగ్ అవుతుంది. మేమైతే 29 రూపీస్ పెట్టి రియల్ మైండ్ క్రాఫ్ట్ అన్నమాట ఇది. మీరు నమ్మకపోతే చూడండి, కాపర్ అప్డేట్ వచ్చింది రియల్ మైండ్ క్రాఫ్ట్లోనే. కాపర్ వస్తువులు కూడా చేసుకున్నాం. లేట్ అయితే అయిపోతుంది. మన మాన్స్టర్ బ్రో అయితే ఇంటికైతే ఇంకా రాలేదు. ఇది ఇందులో ఏం పెట్టింది? ఓడర్ట. దీనికైతే డ్యూరబిలిటీ ఉంటుంది అన్నమాట కాపర్ గోళంకి. అంటే కాపర్ అనేది ఆక్సిడేట్ అయిపోద్ది ఎక్కువసేపు ఉంటే.
ఇది కూడా అలాగే ఆక్సిడేట్ అయిపోద్ది. దీంతో పాటు వచ్చిన ఆ చెస్ట్ కూడా ఆక్సిడేట్ అయిపోద్ది. మనం అయితే వెళ్ళి ఈ యాక్స్ పట్టుకొని వెళ్ళి మనం అయితే దానిపైన ఉన్న ఆక్సిడేటెడ్ లేయర్ అయితే తీసేయాలన్నమాట. అప్పుడు మళ్ళీ అది కదలడం మొదలు పెడుతుంది. ఆక్సిడేట్ అయిపోతే కదలడం ఆగిపోద్ది. మనోడైతే ఊళ్ళు తెమ్మని అంటున్నాడు. ఇక్కడైతే ఊళ్ళు ఉంది కదా, వుడ్ ఉందా మాన్స్టర్? వుడ్ లేదా? ఇప్పుడు నేనైతే బయటికి వెళ్ళి సాహసాలు చేసి మరి బెడ్ అయితే తేవాల్సిందే. జాంబీ విలేజర్స్ అయితే చాలా మంది స్పాన్ అయిపోయారు. ఇక్కడ బెడ్ అయితే ఉంది కదా, దీన్ని అయితే పట్టుకెళ్దామా? దీన్ని పట్టుకెళ్తే విలేజర్కి నిద్ర ఉండదు. పర్వాలేదు, తర్వాత ఫ్యూచర్లో అయితే బెడ్లు మళ్ళీ వేస్తాము విలేజర్స్. డోర్ మూసుకోనండి, జాంబ్స్ వస్తాయి. సరే మూసేద్దాం. మనం అయితే ఇక్కడ స్టార్టర్ ప్లేస్ వద్దుకోండి, అక్కడ ఉంది. ఇదైతే కాపర్ డోర్లు కూడా ఉంటాయా? మనోడికైతే ఇక్కడైతే బెడ్ వేస్తాను. మాన్స్టర్స్ ఆర్ నియర్ బై అని వస్తుంది. ఓకే, మనం అయితే స్లీప్ వేస్తాం. మనోడైతే బెడ్ పొజిషన్ మార్చుకోవాలనుకుంటా. మనోడు బెడ్ ప్లేస్ అయితే మారుతున్నాడు, ఎందుకంటే స్పైడర్ దూకింది. స్పైడర్ అయితే పైనుంచి దూకింది. ఓకే, పడుకుందాం. ఓకే, మార్నింగ్ అయితే అయ్యింది. బయట ఇంకొన్ని మాబ్స్ అయితే ఉంటాయి, స్పైడర్, ఎండర్ మ్యాన్,